వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ టెట్‌కు సంబంధించినటువంటి సోషల్ స్టడీస్‌లో భాగంగా మనం 6థ్, 7థ్, 8థ్ మరియు 9థ్ వాటిల్లోని అతి ముఖ్యమైనటువంటి బిట్స్ ప్రాక్టీస్ చేయడం జరిగింది ఇప్పటివరకు. ఈరోజు మనం 10థ్ క్లాస్‌కు సంబంధించిన మొదటి 5 లెసన్ల పైన ఇంపార్టెంట్ బిట్స్‌ని తీసుకుందాం. సో ఇవన్నీ కూడా మరి ఇంతకుముందు టెట్లో వచ్చినటువంటి క్వశ్చన్ల ఆధారంగా అంటే అవే మోడల్లో తయారు చేయడం జరిగింది. ఇవి మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. సో మీరు కూడా అట్లే భావించినట్టయితే మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. మరింత మందికి రీచ్ కావాలనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతే, భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఈ క్రింది ఏ నగరం గుండా వెళుతుంది? భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఈ క్రింది ఏ నగరం గుండా వెళ్తుంది? హైదరాబాద్, మీర్జాపూర్, బెంగుళూరు, కొచ్చి. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ది ఆన్సర్ ఈస్ బి, మీర్జాపూర్. మీర్జాపూర్ రైట్ ఆన్సర్. మరి ఎక్కడుంది మీర్జాపూరు? సో ఉత్తరప్రదేశ్ లోపట అలహాబాద్ సమీపంలో ఈ మీర్జాపూర్ ఉంది. మరి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశము ఈ నగరం మీదుగా వెళ్తుంది కనుక మరి దీన్ని మనం ప్రామాణిక రేఖాంశంగా తీసుకోవడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 2 తీసుకుంటే, ఘనీభవించని అవక్షేపాలతో ఏర్పడిన హిమాలయ శ్రేణి ఏది? ది రేంజ్ ఆఫ్ హిమాలయాస్ కంపోజ్డ్ ఆఫ్ అన్కన్సాలిడేటెడ్ సెడిమెంట్స్ ఈజ్. ఘనీభవించని అవక్షేపాలతో ఏర్పడినటువంటి హిమాలయ శ్రేణి ఏది? హిమాద్రి, హిమాచల్, శివాలిక్, పూర్వాంచల్. సో ద ఆన్సర్ ఈస్ సి, శివాలిక్. శివాలిక్ ఆన్సర్ ఈస్ శివాలిక్. సో ఇక్కడ ఏం జరుగుతుంది? హిమాలయాల లోపట అన్నింటికంటే దక్షిణంగా చివరగా ఉన్నటువంటి శ్రేణి ఇది. అంటే ఇది శివాలిక్ శ్రేణి. ఇది పైనుంచి వచ్చేటువంటి హిమాలయ నదులు మోసుకొచ్చినటువంటి అవక్షేపాలు అంటే గులకరాళ్ళు, ఇసుక, బంకమట్టితోటి ఏర్పడడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 3 తీసుకుంటే, లూని నది ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుంది? పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, హర్యానా. సో ఆన్సర్ ఈస్ రాజస్థాన్. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. రాజస్థాన్ లోపల లూని నది మరి ఏర్పడడం జరుగుతుంది. మరి ఎక్కడ? రాజస్థాన్ లోపల థార్ ఎడారి లోపల ప్రవహించేటువంటి ఏకైక నది ఇది. ఇది ఆరవల్లి పర్వతాల్లో పుట్టి మరి కచ్ ప్రాంతం లోపల అంతర్ధానం అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 4 తీసుకుంటే, తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఏది? తూర్పు కనుమలు ఎత్తైన శిఖరం ఏది? అనైముడి, మహేంద్రగిరి, అరోమకొండ, దొడబెట్ట. తూర్పు కనుమల్లో ది హైయెస్ట్ పీక్ ఇన్ ద ఈస్టర్న్ ఘాట్స్. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ద ఆన్సర్ ఈస్ సి, అరోమకొండ. ఆన్సర్ ఈజ్ అరోమకొండ. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఎక్కడుంది? తూర్పు కనుమల లోపల ఎత్తైన శిఖరం ఇది ఆంధ్రప్రదేశ్లోని చింతపల్లి దగ్గరలో ఉంది. దీని ఎత్తు దాదాపు 1680 మీటర్లు. క్వశ్చన్ నెంబర్ 5 తీసుకుంటే, కేరళ రాష్ట్రంలో ఉన్న తీరం ఏది? కొంకన్ తీరం, కెనరా తీరం, మలబార్ తీరం, కోరమండల్ తీరం. కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి తీరం ఏది? సో ది ఆన్సర్ ఈజ్ సి. ఆన్సర్ ఈజ్ సి, మలబార్ తీరం. కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి తీరం ఏంటి? మలబార్ తీరం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, దీన్ని ఇది పశ్చిమ తీర మైదానం లోపల కేరళ రాష్ట్రం ఉన్నటువంటి తీర మైదానం. దీన్ని మలబార్ తీరం అంటారు. ఇక్కడ దీన్ని దేనికి ఫేమస్ అంటే కాయల్స్కు ప్రసిద్ధి అంటారు. కాయల్స్ అంటే మడుగులకు ప్రసిద్ధి. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే, మధ్య ఉన్నత భూముల ఉత్తర భాగాన్ని ఏమంటారు? ది నార్దర్న్ పార్ట్ ఆఫ్ ద సెంట్రల్ ఐలాండ్స్ ఈజ్ నౌన్ యాజ్. మధ్య ఉన్నత భూముల ఉత్తర భాగాన్ని ఏమంటారు? మరి దక్కన్ పీఠభూమి, మాల్వా పీఠభూమి, చోటా నాగపూర్ పీఠభూమి, షిల్లాంగ్ పీఠభూమి. ఆన్సర్ కామెంట్ చేయండి. సో
ఆన్సర్ ఈస్ బి, మాల్వా పీఠభూమి. బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏంటది? మాల్వా పీఠభూమి. సో ఇక్కడ ఏంటంటే ఇది నర్మదా నదికి ఉత్తరంగా ఉన్నటువంటి ద్వీపకల్ప పీఠభూమి భాగాన్ని మనం మధ్య ఉన్నత భూములు అనడం జరుగుతుంది. మరి దీని యొక్క పశ్చిమ భాగాన్ని మళ్ళీ మాల్వా పీఠభూమి అని పిలుస్తారు. సో ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే, క్వశ్చన్ నెంబర్ 7 తీసుకుంటే, డూన్ లోయలు వేటి మధ్య ఉన్నాయి? ది డూన్ వ్యాలీస్ ఆర్ లొకేటెడ్ బిట్వీన్ హిమాద్రి మరియు హిమాచల్, హిమాచల్ మరియు శివాలిక్, శివాలిక్ మరియు టెరాయ్, హిమాలయాలు మరియు ఇండో గంగా మైదానం. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ద ఆన్సర్ ఈస్ బి, హిమాచల్ మరియు శివాలిక్. హిమాచల్ మరియు శివాలిక్ మధ్య ఈ డూన్ లోయలు అనేటివి ఉండడం జరిగింది. మరి ఈ హిమాచల్ వాటిని మనం ఏమంటున్నాం? నిమ్న హిమాలయాలు అంటున్నాం. సో ఈ నిమ్న హిమాలయాలకు మరియు శివాలిక్ శ్రేణులకు మధ్య ఉన్నటువంటి పొడవైన లోయల్నే మనం డూన్లు అనడం జరుగుతుంది. ఉదాహరణకు డెహ్రాడూన్. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే, క్వశ్చన్ నెంబర్ 8, భారతదేశంలో పగడపు దీవి ఏది? కోరల్ ఐలాండ్ ఏది భారతదేశంలో? అండమాన్ దీవులు, నికోబార్ దీవులు, లక్షద్వీప్ దీవులు మరియు మజులీ దీవులు. సో ద ఆన్సర్ ఈస్ సి, లక్షద్వీపులు, లక్షదీవులు. ఆన్సర్ ఈస్ లక్షద్వీప్ దీవులు. ఇవి అరేబియా సముద్రంలో ఉండడం జరిగింది. అతి చిన్న జీవులైనటువంటి కోరల్ పాలిప్స్ అంటే పగడపు జీవుల అస్థిపంజరాలతోటి ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే, ఉత్తర మైదానాల్లో చిత్తడి మరియు బురదతో కూడిన ప్రాంతాన్ని ఏమంటారు? ఉత్తర మైదానాల్లో చిత్తడి మరియు బురదతో కూడినటువంటి ప్రాంతం. భాబర్, టెరాయ్, భంగర్, ఖాదర్. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ది ఆన్సర్ ఈస్ బి, టెరాయి. టెరాయి అనడం జరుగుతుంది. మరి ఏంటి టెరాయి అంటే, ఈ పైన ఉండేటువంటి బాబర్ మండలానికి దక్షిణంగా, బాబర్ అంటే గులకరాలతో ఏర్పడేటువంటి ఒక ఏరియా. మరి ఆ మండలానికి దక్షిణాన నదులు మళ్ళీ తిరిగి ఉపరితలంపైకి రావడం వల్ల ఏమవుతుందంటే ఆ ఏరియాలో కూడా బురద మరియు చిత్తడిగా తయారవుతుంది. దాన్నే టెరాయి అనడం జరుగుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 10 తీసుకుంటే, భారతదేశ సమయం జిఎంటీ కంటే ఎంత ముందు ఉంటుంది? గ్రీనిచ్ టైం కంటే భారతదేశ సమయం ఎంత ముందు ఉంటుంది? 5 గంటలు, 5:30 గంటలు, 6 గంటలు, 4:30 గంటలు. సో ద ఆన్సర్ ఈస్ బి, 5:30 గంటలు. 5:30 గంటలు ఉండడం జరుగుతుంది. అంటే గ్రీనిచ్ ప్రామాణిక రేఖాంశం అంటే 0 డిగ్రీలు. సో మనది 82:30 తూర్పు రేఖాంశాన్ని మనం ప్రామాణిక రేఖాంశంగా తీసుకుంటున్నాం. సో 0 నుంచి 82:30 అంటే మధ్యన 5:30 గంటల సమయం తేడా ఉంటుంది. సో భారత్ మరి తూర్పున ఉండడం వల్ల కూడా ఈ సమయంలో పూట ముందుండడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 11 తీసుకుంటే, దేశాలను వర్గీకరించడానికి ప్రపంచ బ్యాంకు ఏ ప్రాతిపదికను ఉపయోగిస్తుంది? దేశాల వర్గీకరించడానికి ప్రపంచ బ్యాంకు మరి ఏ ప్రాతిపదిక ఉపయోగిస్తుంది? విచ్ క్రైటీరియా? మొత్తం ఆదాయం, అక్షరాస్యత రేటు, తలసరి ఆదాయం, జీవితకాలం. సో ద ఆన్సర్ ఈస్ తలసరి ఆదాయము. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి తలసరి ఆదాయం అంటే ఏంది? జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాతోటి భాగిస్తే వచ్చేదే తలసరి ఆదాయం, లేకపోతే సగటు ఆదాయం అంటారు. దీన్నే ప్రపంచ బ్యాంకు తీసుకోవడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 12 తీసుకుంటే, మానవాభివృద్ధి నివేదికను ఏ సంస్థ ప్రచురిస్తుంది? మానవాభివృద్ధి నివేదిక అంటే హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ని మరి ఎవరు ప్రచురించడం జరుగుతుంది, తయారు చేయడం జరుగుతుంది? ప్రపంచ బ్యాంకు, IMF, మరి UNDP, యూనిసెఫ్. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ద ఆన్సర్ ఈస్ సి, UNDP. ఆన్సర్ ఈస్ UNDP. మరి UNDP అంటే ఏంది? యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇది ప్రతి సంవత్సరం మరి ఆదాయంతో పాటు విద్య, ఆరోగ్యం వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఈ రిపోర్ట్ తయారు చేయడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 13 తీసుకుంటే,
ఈ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఏదైతే మానవాభివృద్ధి నివేదిక ఉందో అది 2018 రిపోర్ట్ ప్రకారం భారతదేశ ర్యాంక్ ఎంత? 120, 125, 130, 135. సో ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఈజ్ 130. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆ టైంలో కూడా 189 దేశాలను తీసుకోవడం జరిగింది పరిగణలోకి. సో క్వశ్చన్ నెంబర్ 14 తీసుకుంటే ఐఎంఆర్ స్టాండ్స్ ఫర్ అంటాడు. ఐఎంఆర్ అంటే మరి ఏంటి? ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు, ఇంటర్నేషనల్ మానిటరీ రేటు, ఇండియన్ మేనేజ్మెంట్ రేషియో, ఇన్కమ్ మెయింటెనెన్స్ రిపోర్ట్. సో ది ఆన్సర్ ఈస్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఏంటి ఐఎంఆర్ అంటే? ప్రతి 1000 మంది సజీవ జనాల అంటే పుట్టుకతో బ్రతుకున్నటువంటి ప్రతి 1000 మంది పిల్లల లోపల ఒక సంవత్సరం పూర్తి కాకముందే ఎంతమంది మరణిస్తున్నారో వాళ్ళ సంఖ్యనే మనం ఈ ఐఎంఆర్ లేదా శిశు మరణాల రేట్ అనడం జరుగుతుంది. సో ఎక్స్ప్లెనేషన్ స్పీడ్గా ఇచ్చుకుంటూ వెళ్దాం అవసరమైన చోట, ఎందుకంటే చాలా టాపిక్లు కవర్ చేయాల్సి ఉంది మన ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది కనుక. సో 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రం 2011 ప్రకారం. సో ఏంటి? బీహార్, పంజాబ్, కేరళ, హర్యానా. సో ది ఆన్సర్ ఈస్ కేరళ. ఆన్సర్ ఈస్ సి, కేరళ. మరి ఎంత ఉంది కేరళలో? 94% అక్షరాస్యతతోటి భారతదేశంలోనే ప్రథమ స్థానం నిలవడం జరిగింది. నెక్స్ట్ 16th క్వశ్చన్ తీసుకుంటే తలసరి ఆదాయం ఉన్నప్పటికి కూడా సామాజిక సూచికలు తక్కువగా ఉన్న దేశాన్ని ఏమంటారు? అంటే ఇక్కడ ఏమైంది? ఏ కంట్రీ విత్ వెరీ హై పర్ క్యాపిటల్ ఇన్కమ్. తలసరి ఆదాయం ఎక్కువనే ఉంది బట్ పూర్ సోషల్ ఇండికేటర్స్. అంటే మరి సోషల్ ఇండికేటర్ మాత్రం చాలా పూర్గా ఉన్నాయి. మరి అలాంటి దేశాన్ని ఏమంటున్నారు? అభివృద్ధి చెందిన దేశం, అభివృద్ధి చెందుతున్న దేశం, అభివృద్ధి చెందని దేశం, మధ్య ఆదాయ దేశం. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇక్కడ ఒకటి గమనించండి, మనం ఇక్కడ సందర్భాన్ని బట్టి ఆన్సర్ బి అనుకోవచ్చు, సి అనుకోవచ్చు. ఎందుకంటే కేవలం ఆదాయం పెరిగితే దాన్ని మనం ఏమంటున్నాం? గ్రోత్ లేదా వృద్ధి అంటున్నాం. కానీ ఆదాయంతో పాటు ఆరోగ్యము, విద్య, ఇతర సామాజిక అంశాలలో కూడా మనం ఒక ప్రోగ్రెస్ను కనబడినట్లయితే దాన్ని డెవలప్మెంట్ అనడం జరుగుతుంది. సో బి మరియు సి కూడా తీసుకోవచ్చు సందర్భాన్ని బట్టి. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే 17th క్వశ్చన్. 1960లో తన బడ్జెట్లో ఎక్కువ భాగాన్ని విద్యపై ఖర్చు చేసినటువంటి రాష్ట్రం ఏది? 1960స్లో బడ్జెట్లో ఎక్కువ భాగాన్ని విద్య మీద ఖర్చు చేసినటువంటి రాష్ట్రం ఏది? హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్. సో ద ఆన్సర్ ఈస్ హిమాచల్ ప్రదేశ్. మనకి హిమాచల్ ప్రదేశ్ లోపల ఎడ్యుకేషన్ ఎట్లా డెవలప్ అయింది అనేది 10th క్లాస్ లోపల మనకు స్పెషల్గా కేస్ స్టడీ చెప్పడం జరిగింది మనకు. సో అక్కడ ఉన్నటువంటి గవర్నమెంటు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంది, ఒక విద్యా విప్లవం సంభవించింది అని చెప్పవచ్చు. క్వశ్చన్ నెంబర్ 18 తీసుకుంటే బిఎంఐని లెక్కించడానికి బరువును అంటే కిలోలు తీసుకుంటాం, దాన్ని దేంతో భాగించాలి? ఎత్తు సెంటీమీటర్లలో తీసుకోవాలా, ఎత్తు మీటర్లలో వర్గం తీసుకోవాలా, వయస్సు సంవత్సరాల్లో తీసుకోవాలి, లేదా నడుము పరిమాణం తీసుకోవాలా? సో ది ఆన్సర్ ఈస్ ఎత్తు మీటర్లో వర్గం అంటే స్క్వేర్ ఆఫ్ హైట్ ఇన్ మీటర్స్. హైట్ని మీటర్లలో తీసుకోవాలి, దాని స్క్వేర్ని తీసుకొని దాన్ని బరువును మనం భాగించాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే నికర హాజరు నిష్పత్తి అంటే ఏమిటి? నెట్ అటెండెన్స్ రేషియో అంటారు. నెట్ అటెండెన్స్ రేషియో నికర హాజరు నిష్పత్తి. పాఠశాలలోని మొత్తం విద్యార్థులు, లేదు నిర్దిష్ట వయస్సులో బడికి వెళ్తున్న వారి శాతం, లేదా విద్యార్థులకు ఉండేటువంటి ఉపాధ్యాయుల సంఖ్య, లేదా వయోజన అక్షరాస్యత రేటు. సో ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఈస్ బి, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండింగ్ అవుట్ ఆఫ్ టోటల్ ఇన్ ఏజ్ గ్రూప్. జనరల్గా 14-15 సంవత్సరాల వయసు ఉండి పాఠశాలకు వెళ్తున్నటువంటి పిల్లల సంఖ్యను అదే వయసులో ఉన్నటువంటి మొత్తం పిల్లల సంఖ్యతోటి పోల్చి దీన్ని లెక్కించడం జరుగుతుంది. సో
క్వశ్చన్ నెంబర్ 20 తీసుకుంటే అభివృద్ధి లక్ష్యాలు అనేవి డెవలప్మెంట్ గోల్స్ ఆర్. అభివృద్ధి లక్ష్యాలు అనేవి ఏంటి? అందరికి ఒకేలాగా ఉంటాయా అభివృద్ధి లక్ష్యాలు? వేరు వేరు వ్యక్తులకు వేరువేరుగా ఉంటాయా? విరుద్ధంగా ఉంటాయా? లేకపోతే ఎప్పటికీ మారవా? లేకపోతే డబ్బుకు మాత్రమే సంబంధించినటువంటివి అవి? సో ద ఆన్సర్ ఈజ్ మరి వేరు వ్యక్తులు వేరు అభివృద్ధి లక్ష్యాలను కలిగి ఉండొచ్చు. విరుద్ధంగా ఉంటాయి ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి. 21 తీసుకుంటే థర్డ్ లెసన్ నుంచి తీసుకుందాం. ఇప్పటి వరకు ఫస్ట్ సెకండ్ లెసన్ నుంచి ముఖ్యమైన బిట్స్ కవర్ చేసుకున్నాం. సో తర్వాత మిగిలిన లెసన్లను కూడా ఇంకో 2 లేదా 3 వీడియోల్లో కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. తప్పకుండా మరి మన ఛానల్ని ఫాలో కండి మళ్ళీ వచ్చేటువంటి నెక్స్ట్ వీడియోల కోసం. క్వశ్చన్ నెంబర్ 21 తీసుకున్న ప్రాథమిక రంగాన్ని ఇలా కూడా పిలుస్తారు. ప్రాథమిక రంగాన్ని ప్రైమరీ సెక్టర్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఐ సేవా రంగం, పారిశ్రామిక రంగం, వ్యవసాయం మరియు వాటి అనుబంధ రంగం, ఐటీ రంగం. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అగ్రికల్చర్ అండ్ రిలేటెడ్ సెక్టర్ని ప్రాథమిక రంగం అనడం జరుగుతుంది. అంటే జనరల్ ఏంటి, ఉన్నటువంటి సహజ వనరుల్ని డైరెక్ట్గా ఉపయోగించుకొని వస్తువులను ఉత్పత్తి చేసేటువంటి రంగమే ప్రాథమిక రంగం. అంటే ఇది ఏంటి, అది వ్యవసాయ రంగమే. సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే క్వశ్చన్ నెంబర్ 22 ఉత్పత్తి లేదా తయారీ రంగం ఏ రంగానికి చెందినటువంటిది? ఉత్పత్తి తయారీని మరి ఏ రంగం అంట? ప్రాథమిక, ద్వితీయ, తృతీయ, చతుర్థి. సో ద ఆన్సర్ ఈస్ సెకండరీ, ద్వితీయ రంగం అంటున్నాం. ఉత్పత్తి మరియు తయారీ అంటే ఇక్కడ ఏం జరిగింది, ప్రాథమిక రంగం నుంచి వచ్చినటువంటి ఏవైతే వాటి ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకొని వస్తువుల్ని యంత్రాల ద్వారా లేకపోతే వేరే రకంగా అయినటువంటి వస్తువులుగా మార్చేటువంటి ప్రక్రియ ద్వితీయ రంగంలోకి రావడం జరుగుతుంది. అంటే ప్రాథమిక రంగం నుంచి వచ్చిన వస్తువుల్ని అంటే వనరుల్ని అన్నట్టు ఇక్కడ ఒక రకంగా వనరుల్ని వస్తువులుగా మార్చేటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో దానికి ద్వితీయ రంగంలోకి రావడం జరుగుతుంది. అంటే పారిశ్రామిక రంగాన్ని మనం ద్వితీయ రంగం అంటున్నాం. ఎక్కువ అవసరం లేదు. ఇంకా జీడిపి అనేది దేని యొక్క మొత్తం విలువ? అన్ని వస్తువులు మరియు సేవలు మరియు మాధ్యమిక వస్తువులు మాత్రమే, లేదా సంవత్సరంలో ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తువులు మరియు సేవలు, ఎగుమతి చేసిన వస్తువులు. సో ఆన్సర్ కామెంట్ చేయండి. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫైనల్ గూడ్స్ అంటుండే ఇక్కడ. ఫస్ట్ దానిలో ఏమన్నది ఆల్ గూడ్స్ అన్నాడు. సో అందుకే అది తీసుకోవట్లేదు. ఫైనల్ గూడ్స్ అంటే ఒక నిర్ణీత ఒక సంవత్సరం లోపల, మనం ఏ సంవత్సరం అయితే తీసుకున్నా ఆ సంవత్సరం లోపల ఉత్పత్తి అయినటువంటి ఫైనల్ గూడ్స్ అంటే అంతిమ వస్తువులన్నింటినీ కూడా వాటితో పాటు సేవలను కూడా కలిపి ఇక్కడ మనం జీడిపిలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మాధ్యమిక వస్తువులను తీసుకోవడం జరగదు. సో అందుకే బి కరెక్ట్ కాదు. క్వశ్చన్ నెంబర్ 24 తీసుకుంటే మరి డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ మోస్ట్లీ ఫౌండ్ ఇన్ అంటుండే. అంటే ప్రచ్ఛన్న నిరుద్యోగం ప్రధానంగా ఎక్కడ కనబడుతుంది? ప్రచ్ఛన్న నిరుద్యోగం పరిశ్రమలల్లో, ఐటీ కంపెనీలల్లో, వ్యవసాయంలో, బ్యాంకింగ్లో. సో ద ఆన్సర్ ఈస్ సి. వ్యవసాయం లోపట మనకు ఏమున్నది, ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగం అనేది ఉన్నది. మరి ఏంటి ఆ ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే? ఏ పనిలో అయినా పర్లేదు, ఒక పని లోపల అవసరమైన దానికంటే ఎక్కువ మంది పనిచేస్తున్నారు అనుకోండి, వాళ్ళు కొంతమందిని తొలగించినప్పటికి కూడా ఉత్పత్తి అనేది తగ్గదు. సో దీన్నే మనం ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటారు. అంటే అవసరమైన దానికంటే ఎక్కువ మంది పనిచేయడం అన్నట్టు ఏదైనా సెక్టర్లో. ఇది మన భారతదేశంలో కూడా వ్యవసాయ రంగంలో ఎక్కువగా ఉండడం జరిగింది. సో క్వశ్చన్ నెంబర్ 25 తీసుకుంటే వ్యవస్థీకృత రంగం దేన్ని కల్పిస్తుంది? వ్యవస్థీకృత రంగం దేన్ని కల్పిస్తుంది? ది ఆర్గనైజ్డ్ సెక్టర్ ప్రొవైడ్స్. ఉద్యోగ భద్రత ఉండదు, తక్కువ వేతనాలు, నిర్ణీత పని గంటలు మరియు ఉద్యోగ భద్రత, వేతనంతో కొన్ని సెలవులు ఉండవు. సో వ్యవస్థీకృత రంగం. సో ది ఆన్సర్ ఈస్ సి. ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ అండ్ జాబ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది ఇక్కడ. ఫిక్స్డ్ వర్క్ ఉంటుంది. దీంతో పాటు ఏముంటాయి ఇంకా, మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిబంధనల ప్రకారం మరి పెన్షన్ ఉంటుంది, సెలవులు ఉంటవి, రకరకాలైనటువంటి ఫెసిలిటీస్ వీళ్ళకు ఉండడం జరుగుతుంది. ఒక క్రమమైన పద్ధతి లోపల వీళ్ళ వ్యవస్థ అనేది ఉంటుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 26 తీసుకుంటే
ఇటీవలి కాలంలో జీడిపిలో అత్యధిక వృద్ధిని చూసినటువంటి రంగం ఏది? జీడిపిలో అత్యధిక వృద్ధిని చూపిన రంగం ఇటీవల కాలంలో వ్యవసాయం రంగం, సేవా రంగం, పారిశ్రామిక రంగం, గనులు. సో ది ఆన్సర్ ఈజ్ బి, సర్వీస్ సెక్టర్, సేవా రంగం. ఈ సేవా రంగం లోపల ఏం జరుగుతుంది? దాదాపు గత లాస్ట్ 30 ఇయర్స్లో తీసుకున్నప్పుడు కూడా సేవా రంగం లోపల భారీగా పెరగడం జరుగుతుంది. అంటే జీడిపిలో వాటా సేవా రంగం వాటా ప్రధానంగా ఉండడం జరుగుతుంది. సో ప్రస్తుతం అదే అతిపెద్ద రంగంగా అవతరించింది. క్వశ్చన్ నెంబర్ 27 తీసుకుంటే, ఏ షాప్ కీపర్ కమ్స్ అండర్ విచ్ సెక్టర్? ఒక దుకాణదారుడు ఏ రంగానికి చెందుతాడు? ఒక షాప్ కీపర్. ప్రాథమిక, ద్వితీయ, తృతీయ, తయారీ. సో ద ఆన్సర్ ఈస్ సి, తృతీయ రంగానికి చెందుతాడు. ఎందుకు? మరి ఆయన వస్తువులు నేరుగా ఉత్పత్తి చేయడం లేదు, తయారైనటువంటి వస్తువుల్ని అమ్మడం అనేటువంటి సేవ చేయడం జరుగుతుంది ఇక్కడ. అంటే ఉత్పత్తి ప్రక్రియకు సహాయపడే సేవలు, అంటే రవాణా కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ తృతీయ రంగం, సేవా రంగంలోకి వస్తాయి. నెక్స్ట్ MGNREGA 2005 దాని ప్రకారం ఎన్ని రోజుల పనికి హామీ ఇస్తుంది? ఇది MGNREGA 2005 మరి ఎన్ని రోజుల పనికి హామీ ఇస్తుంది? ఎన్ని రోజులు ఉపాధిని కల్పించడానికి హామీ ఇవ్వడం జరుగుతుంది? 50 రోజులు, 100 రోజులు, 150 రోజులు, 200 రోజులు. సో ద ఆన్సర్ ఈజ్ బి, 100 రోజులు. సో గ్రామీణ ప్రాంతాల లోపల మరి పని చేయాలనేటువంటి ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా సంవత్సరానికి మినిమం 100 రోజుల పని గ్యారంటీగా ఇవ్వడం జరుగుతుంది చట్టం ప్రకారం. క్వశ్చన్ నెంబర్ 29 తీసుకుంటే, మాధ్యమిక వస్తువులు అనగా ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే అంతిమ ఉత్పత్తిలో వాడరు, అంతిమ వినియోగదారులు వాడతారు, అంతిమ వస్తువుల తయారీకి వాడతారు, సహజ వనరులు మాత్రమే. ఆన్సర్ కామెంట్ చేయండి. సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంటర్మీడియట్ గూడ్స్ ఎందుకు వాడతాం? యూజ్ టు ప్రొడ్యూస్ ఫైనల్ గూడ్స్. మరి ఫైనల్ గూడ్స్, అంతిమ వస్తువులు తయారు చేయడానికి వీటిని వాడుకోవడం జరుగుతుంది. అంటే అంతిమ వస్తువుల తయారీలో ఉపయోగించేటువంటి వస్తువులు మనం ఏమంటాం? మాధ్యమిక వస్తువులు అంటారు. ఎగ్జాంపుల్, మనం బిస్కెట్ తయారీ లోపల ఏం వాడతాం? పిండి, చక్కెర వాడతాం. అట్లాంటి వాటిని మనం మాధ్యమిక వస్తువులు అనడం జరుగుతుంది. విచ్ సెక్టర్ ఎంప్లాయీస్ ద లార్జెస్ట్ నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా? మరి భారతదేశం లోపల అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి రంగం ఏమిటి? వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, ఐటీ. సో ఆన్సర్ ఈజ్, కామెంట్ చేయండి. ఆన్సర్ ఈజ్ ఏ, వ్యవసాయ రంగం. సో జీడిపి లోపల వ్యవసాయ రంగం ఏమో వాటానేమో తగ్గింది, కానీ ఉపాధి విషయానికి వచ్చేసరికి దాని లోపలనే ఎక్కువ మందికి ఉపాధి అనేది దొరుకుతుంది. అంటే ఎక్కువ మంది అదే సెక్టర్లో ఉన్నారు. నెక్స్ట్ తీసుకుంటే క్వశ్చన్ నెంబర్ 31, ఉత్తర భారతదేశంలో వీచే వేడి పొడి గాలుల్ని ఏమంటారు? ది హాట్ అండ్ డ్రై లోకల్ విండ్స్ ఇన్ నార్త్ ఇండియా ఆర్ కాల్డ్. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇది క్లైమేట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకోవడం జరుగుతుంది. వాటిని ఏమంటారు అంటే, బి ఇస్ ద రైట్ ఆన్సర్. లూ పవనాలు అనడం జరుగుతుంది. జనరల్గా ఇవి మరి ఎండాకాలం లోపల మే నెల లోపల ఉత్తర భారతదేశ మైదాన ప్రాంతాలల్లో ఇవి వీయడం జరుగుతుంది. ఇవి క్వశ్చన్ నెంబర్ 32 తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కురిసే తొలకరి జల్లుల్ని ఏమంటారు? చెర్రీ బ్లాజమ్స్, మామిడి జల్లులు, కాల్ బైశాఖి, వర్తక పవనాలు. ఏపీ అండ్ తెలంగాణ కురిసే తొలకరి జల్లులు. సో ది రైట్ ఆన్సర్ బి, మ్యాంగో షవర్స్, మామిడి జల్లులు అనడం జరుగుతుంది. సో జనరల్గా ఇది వేసవి కాలంలో ముగిసే ఆ సమయం లోపల మొదట్లో పడేటువంటి జల్లులు. ఇవి మామిడి పండ్లు త్వరగా పండడానికి మనకు హెల్ప్ చేస్తాయి. క్వశ్చన్ నెంబర్ 33 తీసుకుంటే, మాన్సూన్ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది? లాటిన్, గ్రీకు, అరబిక్, హిందీ. సో ది ఆన్సర్ ఈజ్ అరబిక్. సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో మాన్సూన్ అనే పదం
మరి మౌసం అనేటువంటి అరబిక్ పదం నుంచి పుట్టడం జరిగింది. దీనికి సీజన్ లేదా ఋతువు అని అర్థం. క్వెషన్ నంబర్ 34 తీసుకుంటే అక్టోబర్ వేడిమి దేనితో సంబంధం కలిగి ఉంది? అక్టోబర్ హీట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ పురోగమించే ఋతుపవనాలు, తిరోగమించే ఋతుపవనాలు, వేసవికాలం మరియు శీతాకాలం. ది ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఈజ్ బి, రిట్రీటింగ్ మాన్సూన్. తిరోగమించే ఋతుపవనాలు అక్టోబర్ వేడికి కారణము. అంటే ఋతుపవనాలు వెనక్కి వెళ్ళేటువంటి సమయం లోపట ఆకాశం ఎట్లుంటుందంటే క్లియర్గా ఉంటుంది, ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, గాలి లోపల తేమ ఎక్కువ ఉంటుంది, దీనివల్ల ఉక్కపోత ఎక్కువ ఉంటుంది. సో దాన్ని మనం అక్టోబర్ వేడిమి అని అనడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 35 తీసుకుంటే పశ్చిమ విక్షోభాల వల్ల వర్షపాతం పొందే రాష్ట్రం. వెస్టర్న్ డిస్టర్బెన్సెస్, వీటి వల్ల వర్షపాతం ఉండేటువంటి రాష్ట్రం ఏంటి? తమిళనాడు, కేరళ, పంజాబ్, ఒడిశా. సో ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇది 10th క్లాస్ సంబంధించినటువంటి ఫస్ట్ 5 లెసన్స్ని తీసుకోవడం జరిగింది. మరి మిగిలిన వాటిని 2 లేదా 3 వీడియో లోపల కంప్లీట్ చేద్దాం. సో తప్పకుండా వాటిని కూడా చూడడానికి ప్రయత్నం చేయరు. సో దీనికోసం మీరు నెక్స్ట్ వచ్చే ఈ వీడియోలు మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ని నొక్కండి. సో మీకు ఉపయోగపడితే మిత్రులందరూ కూడా షేర్ చేయండి. సో 35 ఆన్సర్ తీసుకుంటే పంజాబ్. ఆన్సర్ ఈజ్ పంజాబ్. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఎక్కడికి వస్తున్నాయి పశ్చిమ విక్షోభాలు అంటే మధ్యధరా సముద్రం నుంచి వచ్చేటువంటి గాలులు ఏవైతే ఉన్నాయో వీటిని పశ్చిమ విక్షోభాలు అంటారు. ఇది ఉత్తర భారతదేశంలో కూడా పంజాబ్, హర్యానా, ఇది జనరల్గా శీతాకాలం లోపల కొంచెం స్వల్ప వర్షాలు రావడానికి కారణమవుతాయి. మరి అది దేనికి యూజ్ అవుతుంది అంటే మనకు గోధుమ పంటకు మేలు చేస్తుంది అన్నట్టు. క్వశ్చన్ నెంబర్ 36 తీసుకుంటే క్లైమోగ్రాఫ్లు వేటి గురించి సమాచారాన్ని ఇస్తాయి? గాలి వేగం, ఉష్ణోగ్రత మరియు వర్షపాతం, తేమ మాత్రమే, నేల రకాలు. కింద ఇచ్చిన వాటి లోపల మరి క్లైమోగ్రాఫ్లు చూపించేటి ఏంటివి? సో ఆన్సర్ ఈజ్ బి. ఇక్కడ ఉన్న దాంట్లో టెంపరేచర్ మరియు రెయిన్ఫాల్ని క్లైమోగ్రాఫ్లు చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే 37. క్వశ్చన్ నెంబర్ 37 తీసుకుంటే ఈశాన్య ఋతుపవనాల వల్ల శీతాకాలంలో వర్షం పొందే ప్రాంతం ఏది? ఈశాన్య ఋతుపవనాల వల్ల శీతాకాలంలో వర్షం పొందే ప్రాంతం ఏది? శీతాకాలంలో గుర్తుపెట్టుకోండి ఈశాన్య ఋతుపవనాలు. గుజరాత్ తీరం, కోరమాండల్ తీరం, మలబార్ తీరం, కొంకన్ తీరం. సో ఆన్సర్ ఈజ్ బి, కోరమాండల్ తీరం. మనం ఇది ప్రత్యేకంగా చాలాసార్లు అడగడం జరుగుతుంది. అంటే మనకు నైరుతి ఋతుపవనాల వల్ల ఎక్కువ వర్షం పడుతుంది, మరి ఈశాన్య ఋతుపవనాల వల్ల స్పెషల్గా ఇక్కడ మాత్రమే. అంటే అక్టోబర్, నవంబర్ నెలల లోపల ఈశాన్య ఋతుపవనాలు అనేటివి జనరల్గా బంగాళాఖాతం మీదుగా వీయడం జరుగుతుంది. సో ఆ సందర్భంగా తమిళనాడు తీరం, మనం దాన్నే కోరమండల్ తీరం అంటారు, అక్కడ భారీ వర్షాలు కలిగిస్తాయి. క్వశ్చన్ నెంబర్ 37 తీసుకుంటే మానవ కార్యకలాపాల వల్ల ప్రపంచ శీతోష్ణ స్థితి మారడాన్ని ఏమంటారు? AGW, ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్, న్యాచురల్ కూలింగ్, వోల్కానిక్ ఎరప్షన్, సోలార్ ఫ్లేర్స్. అంటే ఆన్సర్ కామెంట్ చేయండి. సో ద ఆన్సర్ ఈస్ AGW అంటున్నది. దీన్ని ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్ అనడం జరుగుతుంది. మరి ఏంటి అంటే మానవ కార్యకలాపాల వల్ల శీతోష్ణ స్థితి మారడాన్ని AGW అంటున్నాం. అంటే జనరల్గా అడవులు నరకడం, శిలాజ ఇంధనాలు అట్లాంటి వాటిని మండించడం, ఇట్లాంటి మానవ చర్యల వల్ల భూమి వేడెక్కడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద AGW. క్వశ్చన్ నెంబర్ 39 తీసుకుంటే లూ గాలులు ఏ కాలంలో వీస్తాయి? శీతాకాలం, వేసవికాలం, వర్షాకాలం, శరదృతువు. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సమ్మర్లో ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, వేసవికాలంలో వస్తాయి. వేసవికాలంలో ఏప్రిల్, మే నెలలలో జనరల్గా తీవ్రంగా వీస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే క్వశ్చన్ నెంబర్ 40. భారతదేశాన్ని ఉష్ణ మరియు సమశీతోష్ణ మండలాలుగా విభజించేటువంటి రేఖ. ఉష్ణ మరియు సమశీతోష్ణ మండలాలుగా విభజించేటువంటి రేఖ ఏది భారతదేశాన్ని? భూమధ్య రేఖ, కర్కట రేఖ, మకర రేఖ, ప్రామాణిక రేఖ.
సో ది ఆన్సర్ ఈస్ బి కర్కట రేఖ. కర్కట రేఖ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం అయినటువంటి కర్కట రేఖ భారతదేశానికి మధ్యగా వెళ్ళడం జరుగుతుంది. మరి దీనికి దక్షిణాన్నేమో ఉష్ణమండలం ఉంటుంది, ఉత్తరాన్నేమో సమశీతోష్ణ మండలం ఉండడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 41 తీసుకుంటే ఈ 41 క్వశ్చన్లు మరి ఇండియన్ రివర్స్ అండ్ వాటర్ రిసోర్సెస్ నుంచి తీసుకోవడం జరిగింది ఇక్కడ నుంచి. సో భారతదేశంలో అతిపెద్ద ద్వీపకల్ప నది ఏది? ది లార్జెస్ట్ పెనిన్సులర్ రివర్ ఇన్ ఇండియా ఈజ్ కృష్ణా, గోదావరి, కావేరి, నర్మదా. ఆన్సర్ ఈజ్ బి గోదావరి. గోదావరి. మరి గోదావరి నది భారతదేశం లోపల గంగ తర్వాత చెప్పుకోదగ్గటువంటి నది. సో దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నది ఇది, అందుకే దీన్ని దక్షిణ గంగా అని కూడా అనడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 42 తీసుకుంటే జీవనదులు అనగా పెరినియల్ రివర్స్ ఆర్ దోస్ విచ్. పెరినియల్ రివర్స్ అంటే ఏంటి మరి? సో ఫ్లో ఓన్లీ ఇన్ రెయిన్ అంటే వర్షంలోనే ప్రవహిస్తాయి, అంటే వర్షాకాలంలోనే ప్రవహిస్తాయి, సంవత్సరం పొడవునా ప్రవహిస్తాయి, కొండల్లోనే ప్రవహిస్తాయి, సరస్సుల్లోనే ప్రవహిస్తాయి లేదా ముగుస్తాయి. సో ద ఆన్సర్ ఈస్ బి ఫ్లో త్రూ అవుట్ ద ఇయర్. సంవత్సరం పొడవునా ప్రవహించేటువంటి నదుల్ని మనం పెరీనియల్ రివర్స్ అనడం జరుగుతుంది. అంటే ఒక రకంగా మరి ఎక్కడున్నాయి అంటే ఇక్కడ హిమాలయ నదుల్ని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఎండాకాలం లోపల ఎండిపోకుండా ఉంటాయి. ఎందుకు ఎండిపోకుండా ఉంటాయంటే ఐస్ కరిగి మరి దానిలో వాటర్ వస్తుంది. వర్షాకాలంలో వర్షపు నీరు ఎలాగుంది. సో అందుకే సంవత్సరం అంతా ప్రవహించడం జరుగుతుంది. వీటిని మనం జీవనదులు అనడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 43 తీసుకుంటే హిమాలయ నదులు జీవనదులుగా ఉండడానికి కారణం? ఇప్పుడే ఆన్సర్ చెప్పేసినాం. ఓకే, అత్యధిక వర్షపాతం, మంచు కరగడం వల్ల, అంతర్భూజలం, కృత్రిమ కాలువలు. మీరు ఆన్సర్ కామెంట్ చేయండి. బి ఇస్ ద రైట్ ఆన్సర్. మెల్టింగ్ ఆఫ్ గ్లేసియర్స్. హిమాలయ నదులకు మరి వర్షాకాలంలోనే వర్షం ద్వారా వాటర్ వస్తాయి, ఎండాకాలం లోపల మంచు కరగడం వల్ల వస్తుంది. ఓవరాల్గా మరి అవి ఎప్పుడు ఎండిపోవడానికి అవకాశం లేదు, కనుక జీవనదులు అయిపోయినాయి. ఇంతకుముందు అనుకున్నాం కదా. సో మరి ఏ నదిని దక్షిణ గంగా అని పిలుస్తారు? కృష్ణా, గోదావరి, మహానది, తపతి. కొన్నిసార్లు ఎక్స్ప్లెనేషన్ చేస్తుంటే అనుకోకుండా మర్చిపోయి తర్వాత క్వశ్చన్లు అవే రిపీట్ అవుతున్నాయి. కృష్ణా, గోదావరి, మహానది, తపతి. ఆన్సర్ కామెంట్ చేయండి. బి ఇస్ ద రైట్ ఆన్సర్. గోదావరి నదిని మనం దక్షిణ గంగా అనడం జరుగుతుంది. 45 తీసుకుంటే గంగా నది పరీవాహక ప్రాంతం సుమారు ఎన్ని రాష్ట్రాల్లో విస్తరించి ఉంది? సుమారుగా 5, 8, 11, 15. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. 11. క్వశ్చన్ నెంబర్ 46 తీసుకుంటే నర్మదా మరియు తపతీ నదులు ఎక్కడ కలుస్తాయి? ఎక్కడ కలుస్తాయి? బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం, మృత సముద్రం. సో ది ఆన్సర్ ఈజ్ బి అరేబియా సముద్రం లోపల కలుస్తాయి. సో మనకు పశ్చిమ వైపు ప్రవహించేటువంటి నదులకు బెస్ట్ ఎగ్జాంపుల్ నర్మదా, తపతి, మహి, సబర్మతి ఇవన్నీ. సో ఇవి మాత్రమే పశ్చిమ వైపు ప్రయాణం చేయడం జరుగుతుంది. మిగతా ప్రముఖమైనటువంటి నదులన్నీ కూడా తూర్పు వైపు ప్రయాణించి మరి బంగాళాఖాతంలో కలవడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 47 తీసుకుంటే ప్రపంచంలోని అతిపెద్ద డెల్టా ఏ నదుల వల్ల ఏర్పడింది? ప్రపంచంలోని అతిపెద్ద డెల్టా ఏ నదుల వల్ల ఏర్పడింది? కృష్ణా, గోదావరి, గంగా, బ్రహ్మపుత్ర, సింధు, సట్లెజ్, నర్మదా, తపతి. సో ది ఆన్సర్ ఈస్ గంగా, బ్రహ్మపుత్ర. బి ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే గంగా, బ్రహ్మపుత్ర నదులు కలిపి మరి పశ్చిమ బెంగాల్ ఇప్పుడు ఉన్నటువంటి బంగ్లాదేశ్ సరిహద్దు లోపల సుందర్బన్ అనేటువంటి డెల్టాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి మరి సుందర్బన్ డెల్టాలు ఏంటి అంటే ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా అది సుందర్బన్ డెల్టా. 48 తీసుకుంటే కృష్ణా మరియు గోదావరి నదులు ఎక్కడ పుడతాయి? హిమాలయాలు, తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు, వింధ్యా పర్వతాలు. ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ ఈజ్ సి పశ్చిమ కనుమల్లో కృష్ణా, గోదావరి నదులు పుడతాయి.
గోదావరి నదేమో త్రయంబకేశ్వరం దగ్గర పుడుతుంది, కృష్ణా నదేమో మహాబలేశ్వరం దగ్గర పుట్టడం జరుగుతుంది. పశ్చిమ కనుమల లోపల పుట్టి తూర్పు వైపు ప్రవహించి బంగాళాఖాతంలో కలవడం జరుగుతుంది. 49 తీసుకుంటే అంతర్భూజలం అనేది ఒక డాష్ వనరు, పునరుద్ధరించబడే తరిగిపోయే కృత్రిమ. సో ద ఆన్సర్ ఈజ్ బి, పునరుద్ధరించబడేటువంటిదే. ఎందుకంటే మనం జాగ్రత్త వాడుకొని నీటి నిల్వ చేస్తే పెరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 50 తీసుకుంటే హివారే బజార్ గ్రామం దేనిలో విజయానికి ప్రసిద్ధి చెందింది? హివారే బజార్. సో పారిశ్రామికీకరణ, నీటి సంరక్షణ లేదా వాటర్ షెడ్ మేనేజ్మెంట్, గనుల తవ్వకం, ఐటీ సేవలు. మరి హివారే బజార్ దేనికి సంబంధించినటువంటి విజయానికి ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ కామెంట్ చేయండి. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. వాటర్ షెడ్ మేనేజ్మెంట్కి ప్రసిద్ధిగాంచింది హివారే బజార్. ఎక్కడుంది? మహారాష్ట్ర లోపట అహ్మద్నగర్ జిల్లా లోపట ఈ గ్రామం ఉంది. ఇక్కడ నీటి సంరక్షణ పద్ధతుల ద్వారా వీళ్ళు కరువును జయించి ఆదర్శంగా నిలవడం జరిగింది. సో ఇవి మరి మొదటి 5 చాప్టర్లకు సంబంధించినటువంటి ముఖ్యమైన బిట్స్ తీసుకోవడం జరిగింది. మరి మిగతా చాప్టర్లన్నీ కూడా కవర్ చేద్దాం. సో తప్పకుండా మీకు నిజంగా ఉపయోగపడినాయి అని అనుకుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. దీనివల్ల మరింత మందికి రీచ్ అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల. సో దీంతో పాటు మీకు మన ఛానల్లో ఉన్నటువంటి అన్ని వీడియోలకు సంబంధించినటువంటి అన్ని ప్రాక్టీస్ బిట్స్ని కంప్లీట్గా మన వాట్సాప్ ఛానల్ లోపల పెట్టడం జరుగుతుంది కనుక మీరు అందరూ కూడా ఆ వాట్సాప్ ఛానల్లో జాయిన్ కండి. అది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.